బెన్యామీనును, షెమాయాయును, యిర్మీయాయును అను వారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాను ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కరును పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమాయా కుమారుడనైన యోనాతానును పుట్టిన జకర్యాయును అతని బంధువులను షెమాయా, అజరేలు, మిల్హగ్లై, గిలాలై, మయి, నెతనీయుధ, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయిను నడిచెను. వారు ఎదురుగా ఉన్న ఓట గుమ్మము దగ్గర దావీదు పురపు యొక్క మెట్ల మీద దావీదు నగరును దాని ప్రాకారములను వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్ర గీతము పాడువారు రెండవ సమూహమును వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేను వెళ్ళి తిని ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురములను అవతల నుండి వెడల్పుగా ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి పాత గుమ్మమును అవతల నుండి మత్స్యపు గుమ్మములను అవతల నుండి హనన్యేను గోపురము నుండి మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహమునకు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని గృహపు గుమ్మములలో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతము పాడువారు రెండు సమూహములుగా నేను నాతో కూడా ఉన్న అధికారులను సగము మంది నిలిచి ఉంటిమి. యాజకులకు ఎలియాకీము, మయాషేయ, మిన్యామీను, మికాయా, ఎలియోమేనై, జకర్యా, హనన్య, బాకాలు పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులను వారు నడిపింపగా మయాషేరు, షెమాయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కియా, ఎలాము, ఎజేరు లను గాయకులను బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమననే వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణములను ప్రథమ ఫలములను 10వ వంతు సంబంధమైన వాటిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకై, లేవీయుల కొరకై ధర్మశాస్త్రను సారముగా నిర్ణయింపబడిన భాగములను, పట్టణములను, పొలముల నుండి సమకూర్చుటకును నియమింపబడిరి. నేను చేయుటకు నిర్ణయింపబడిన యాజకులను బట్టియు లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చి పనులను నెరవేర్చు వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకులను విషయములలోను, స్తోత్ర గీతముల విషయములలోను, పాటల విషయములలోను ఆసాపు ప్రధానుడు, జెరుబ్బాబెలు దినములలో నేను, నెహెమియా దినములోను నేను, ఇశ్రాయేలీయులందరూ వారి వంతుల చొప్పున గాయకులను, ద్వారపాలకులను, జన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలు ప్రతిష్ఠించి వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులు వాటిని ప్రతిష్ఠించిరి. ప్రియమైన దేవుని జనాంగమా, ఉదయ కాలమందు మనం 12వ అధ్యాయము 47 వచనములు కలిగిన నెహెమ్యా గ్రంథమును మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకు సహాయము చేశాడు. మిట్టుకు ఈ 12 అధ్యాయముల యొక్క సారాంశము దేవుని యొక్క సన్నిధిలో 2 గుంపులుగా విభజింపబడిన వారై, ఆ విభజింపబడిన వారు మొదటి వరుసలో ఎలా దేవుని యొక్క గానములను పాడిరి, రెండవ వరుసలో వారు ఎలా విభజింపబడిన వారై దేవుని యొక్క గానమును పాడిరి అనే ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానికి తగినట్లుగా ముందు వరుసలో ఎవరున్నారు, వారి బంధువులు ఎవరున్నారు, వారి పితరులు ఎవరున్నారు, వారితో పాటు ఉన్న వారు ఎవరున్నారు, యూదులు కానీ లేవీయులు కానీ వీళ్ళు యాజకులు కానీ వీరు ఎలా చేశారు, ఎలా పాడారు అనే ఒక వివరణ చెప్పుకుంటూ ఇక 12వ అధ్యాయంలో 47 వచనములు కలిగిన ఈ అధ్యాయమును ధ్యానించుకుంటూ రావటానికి దేవుడు మనకి ఇక్కడ సహాయం చేశాడు. అయితే ఈ 12వ అధ్యాయంలో అంత వారి పేర్లను లేక అంత వారి పితరుల పేర్లను అంతా ఇలాగే ఉంది. దీంట్లో మనం చూడటానికి ఏముంది, చదవటానికి ఏముంది, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అని అనుకుంటున్నారా? అయితే ఏమీ లేదనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. దేవుడు ఈ మాటల్లో కూడా కొన్ని విషయాలను మనకు తెలియపరచాలనుకుంటాడు.